హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ గురించి తెలుసుకుందాం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 39,44,909 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా రెవెన్యూ వసూళ్లు 22,04,422 కోట్లుగా, రెవెన్యూ వ్యయం 31,94,663 కోట్లుగా, అలానే మూలధన వసూళ్లు 17,40,487 కోట్లుగా, మూలధన వ్యయం 7,50,246 కోట్లుగా ఇందులో చెప్పటం జరిగింది. అలా కొత్త ఏడాదిలో స్థూల అప్పుల విలువ 14,95,000 కోట్లుగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి డిజిటల్ భారతానికి సంబంధించి క్రిప్టో లావాదేవీల మీద పన్ను విధించటం జరిగింది. టీడీఎస్లో 1%ని కోత విధించటం, 25,000 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులు నిర్మించాలి అనేసి, అలాగే రాబోయే 3 ఏళ్లలో 400 వందే భారత్ రైళ్లను నిర్మించటం, వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల్ని కల్పించటం, వృద్ధి రేటు అనేటటువంటిది 8 నుంచి 8.5% మధ్య ఉంటుంది అన్నట్టుగా, ద్రవ్యలోటు 6.4% ఉంటుంది అనేసి అంచనా, అలాగా కొన్ని అంచనాల్ని వేయటం జరిగింది. ఇక్కడ వాటి గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, మన ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లేందుకు మొత్తం 7 చోదక శక్తుల గురించి ఇక్కడ ప్రసంగించారు. అవి ఏంటి? 1 రహదారులు, 2 రైల్వే, 3 విమానాశ్రయాలు, 4 ఓడరేవులు, 5 ప్రజా రవాణా, 6 జల మార్గాలు, 7 రవాణా మౌలిక సదుపాయాలు. వీటితో పాటుగా ఏదైతే 5G స్పెక్ట్రమ్ వేలం, నదుల అనుసంధానం, 3 ఏళ్లలో 400 వందే భారత్ రైళ్ల తయారీ, ఇలాంటి వాటి మీద ప్రత్యేక దృష్టి సారిస్తాము అన్నట్టుగా వివరించారు. అయితే ఈ బడ్జెట్ నేపథ్యంలో ధరలు పెరిగేవి ఏవి, ధరలు తగ్గేవి ఏవి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. మనం చూస్తే ఇమిటేషన్ ఆభరణాలు, గొడుగులు, లౌడ్ స్పీకర్లు, స్మార్ట్ మీటర్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్, ఎక్స్రే యంత్రాలు, వీటన్నింటి ధరలు అనేవి పెరుగుతాయి. అలాగే ధరలు తగ్గేటటువంటి వాటిలో శీతలీకరించినటువంటి నత్తగుల్లలు, స్క్విడ్స్, అలాగే ఇంగువ, కోకో బీన్స్, మిథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, అలాగే సానబెట్టినటువంటి వజ్రాలు, రత్నాలు, మొబైల్ ఫోన్లలో వాడే కెమెరా లెన్స్, వీటి యొక్క ధరలు తగ్గబోతున్నాయి. అయితే ఆదాయం ఎలా ఉండబోతోంది, వ్యయం ఎలా ఉండబోతోంది అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఇందులో ₹1కి సంబంధించి పైసల్లో మనం చూస్తే ఆదాయపు పన్ను 15 పైసలు రూపాయలు, అలాగే కస్టమ్స్ సుంకం 5 పైసలు, కేంద్ర ఎక్సైజ్ పన్ను 7 పైసలు. అంటే ఏంటంటే 100%లో 15% ఆదాయపు పన్ను, 5% కస్టమ్స్ సుంకం, కేంద్ర ఎక్సైజ్ పన్ను 7%, కార్పొరేట్ పన్ను 15%, వస్తు సేవల పన్ను 16%, రుణరహిత మూలధనం 2%, పన్నేతర రాబడి 5%, అలాగే అప్పులు మిగిలినటువంటివి 35% ఉంటాయి. అదే రూపాయికి సంబంధించి వ్యయంలో చూసుకుంటే వడ్డీ చెల్లింపులకి 20%, పన్ను సుంకాల్లో రాష్ట్ర వాటా 17%, రక్షణకి 8%, కేంద్ర రంగ పథకాలకి 15%, కేంద్ర ప్రాయోజిత పథకాలకి 9%, ఆర్థిక సంఘం ఇతర బదిలీలకి 10%, రాయితీలకు 8%, పింఛన్లకి 4%, ఇతర వ్యయాలు 9% ఉండబోతున్నాయి. ఇంకా విద్యకి సంబంధించి PME విద్య ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి 1 తరగతి 1 టీవీ ఛానల్ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 12 ఛానళ్ల నుంచి 200 ఛానళ్లకు పెంచబోతున్నారు. దీని ద్వారా అన్ని రాష్ట్రాలకి చెందినటువంటి 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకి వాళ్ళ యొక్క ప్రాంతీయ భాషల్లో మరిన్ని విద్యా విషయాల్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి అధిక నాణ్యతతో ఈ కంటెంట్ని కూడా వివిధ భాషల్లో అభివృద్ధి పరచబోతున్నారు. అలా విద్యారంగానికి సంబంధించి 2021-22లో 93,224 కోట్లు కేటాయింపులు చేస్తే సవరించిన అంచనాలు 88,001 కోట్లు. అయితే 2022-23 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 104,000 కోట్ల రూపాయల్ని కేటాయింపులు చేశారు విద్యారంగానికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర బడ్జెట్లో మొత్తం 24% వడ్డీకే పోతోంది. అయితే మనం చూస్తే మొత్తం ఈ 39.44 లక్షల కోట్లలో స్థూలంగా 26 విభాగాలకు ఖర్చు చేయబోతున్నారు. అవి ఏంటి అంటే ఇందులో 1 వంతు వడ్డీకి పోతే, మరొక వంతు రక్షణ,
రవాణా రాష్ట్రాలకు వెళ్లబోతోంది. మిగిలినటువంటి రెండింతుల్ని విభిన్న రంగానికి ప్రాధాన్య క్రమంలో వ్యయం చేయబోతున్నారు. అయితే అందులో అత్యధికం పింఛన్లు, సబ్సిడీలకే వెళ్తుంది. అయితే ఈ ఏడాది బడ్జెట్లో ఐటీ మరియు టెలికాం రంగం మీద చేసేటటువంటి వ్యయాన్ని 177% పెంచారు. అయితే మిగిలినటువంటి రంగాల ఖర్చులకి మాత్రం కొంచెం పెంపుదల మాత్రమే కనపడింది. అయితే ఆహార సబ్సిడీలో సవరించిన అంచనాలతో పోలిస్తే 27.79% తగ్గించారు. అలాగే పన్ను పరిపాలనకి, గ్రామీణాభివృద్ధికి, ఎరువుల సబ్సిడీకి, ఇంకా ఆర్థికానికి, పెట్రోలియం సబ్సిడీలు ఇవన్నీ కూడా సవరించిన అంచనాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. అంటే కోత పెట్టారు. అయితే దాని తర్వాత ఇక్కడ చూడండి, వడ్డీలు, రక్షణ, రవాణా, రాష్ట్రాలకు బదిలీ, పింఛన్లు, వ్యవసాయ అనుబంధ రంగాలు, హోంశాఖ వ్యవహారాలు, విద్య, వైద్యం, ఐటీ, టెలికాం, అలాగే పట్టణ అభివృద్ధి, కేంద్రపాలిత ప్రాంతాలు, వాణిజ్యం, పరిశ్రమలు, సామాజిక సంక్షేమం, ఇంధనం, శాస్త్ర సాంకేతిక విభాగాలు, విదేశాంగ వ్యవహారాలు, ప్రణాళిక, గణాంకాలు, ఈశాన్య రాష్ట్రాలు, ఇలాగా ఒక్కొక్క దానికి కూడా కేటాయింపులు జరిగాయి. ఇక్కడ చూడండి, ఐటీ టెలికాంకి అత్యధికంగా 177% అధిక నిధుల్ని ఇచ్చారు. వడ్డీలకి 15.58%, రాష్ట్రాలకు బదిలీ 17.14% పెరిగింది. విద్యకి 18.49%, వాణిజ్యం పరిశ్రమలకి 15.89%, సామాజిక సంక్షేమానికి 15.18%. ఇక్కడ చూడండి, ఆర్థికానికి కూడా -58.85 అంటే 58.85% కోత విధించారు. పెట్రోలియం సబ్సిడీలకు కూడా 10.80% కోత విధించటం జరిగింది. అలా మొత్తం 39,44,909 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వచ్చేసి 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము అన్నటువంటి హామీ గురించి మనం చూస్తే కేంద్ర గడువు ఇలా చెప్పింది వచ్చింది, కానీ తాజా బడ్జెట్లో ఈ ప్రస్తావన అనేదే లేదు. రైతు కుటుంబం యొక్క నెలవారీ ఆదాయం అనేది సగటున 2015-16 సంవత్సరంలో 8,059 రూపాయలు ఉంది అన్నట్టుగా కేంద్రం అప్పట్లో తెలిపింది. అయితే అది రెట్టింపు కావాలంటే ప్రస్తుత ధరల ప్రకారం అయితే అది ఇక్కడ చూడండి, మనం చూస్తే 2015-16లో 8,059 రూపాయలుగా ఉంటే అది 2022 నాటికి 21,146 రూపాయలకి చేరాలి. కానీ 2018-19లోకి వచ్చేసరికి కేంద్రం జరిపిన అధ్యయనం ప్రకారం 10,218 మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు 2015 నుంచి 19 మధ్య నమోదైనటువంటి పెరుగుదల వృద్ధి రేటుతో లెక్కించినా కూడా 2022లో ఆదాయం అన్నటువంటిది 12,952కు మించి దాటదు. అయితే జాతీయ నమూనా సర్వే ప్రకారం చూస్తే రైతులు పంటలపై వచ్చే ఆదాయం కన్నా రోజు కూలీ మీద వచ్చే ఆదాయం పైన ఎక్కువగా ఆధారపడుతున్నట్టుగా తేలింది అన్నట్టుగా వివరించింది. అయితే రైతుల ఆదాయాన్ని రెట్టింపు ఎలా చేయాలి అనేటటువంటి అంశం మీద 2015వ సంవత్సరంలోనే జాతీయ స్థాయిలో ఒక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఒక్కొక్క రాష్ట్రంలో రైతుల యొక్క ఆదాయం ఎంత, 2022-23 నాటికి ఎంతకు పెరగాలి అన్నటువంటి గణాంకాలతో సహా వివరించింది. అయితే ఇందులో తెలంగాణలో 2015-16లో రైతు కుటుంబ ఆదాయం సగటున 86,291 రూపాయలు ఉంటే ఇందులో పంట సాగు మీద వచ్చింది 63,492. అయితే మిగిలినటువంటిది ఇతర పనులు చేయటం వల్ల సంపాదించింది. అయితే ప్రస్తుత ధరల ప్రకారం అది 2,01,431కి పెరిగితే రెట్టింపైనట్టు అర్థం. కానీ ఇందులో పంటల సాగు మీద 156,522, మిగతాది ఇతర పనుల మీద రావాలి. అదే కాల వ్యవధిలో ఏపీలోకి వచ్చేసరికి 104,092 రూపాయల నుంచి 3,33,876కు పెరగాలి. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతుల ఆదాయం ఈ స్థాయిలో పెరిగినట్టుగా మనం చెప్పలేము. అయితే ధాన్యం తప్ప మిగతా పంటల్ని కొనే విషయంలో కేంద్రం నుంచి సహకారం లేదు అనేసి తెలంగాణ ప్రభుత్వం చాలాసార్లు ఆరోపించినా కూడా సమాధానం అనేది లేదు. కేంద్రం 2020-21లో 1.97 కోట్ల మంది రైతుల నుంచి మద్దతు ధరలకి పంటల్ని కొంటే 2021-22లో 1.63 కోట్ల మంది నుంచే కొన్నారు. నెక్స్ట్ వచ్చేసి నదుల యొక్క అనుసంధానానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించేటటువంటి కెన్ బెత్వా నదుల యొక్క అనుసంధానానికి బడ్జెట్లో నిధుల్ని కేటాయించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కి ప్రయోజనం కలిగించేటటువంటి ఈ కెన్ బెత్వా అనుసంధానం కోసం
ప్రత్యేకంగా ఒక అథారిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అయితే దీని కింద మొదటి దశ వల్ల 9.08 లక్షల హెక్టార్లకు ఆయకట్టు ప్రయోజనం అనేది కలుగుతుంది. అయితే దీనికి మొత్తం 44,605 కోట్ల రూపాయల వ్యయమవుతుంది. అయితే ప్రస్తుతం సవరించిన బడ్జెట్లో 4,300 కోట్లు, వచ్చే సంవత్సరం 1,400 కోట్లు కేటాయించారు. అలాగే నిర్మాణ వ్యయంలో 90% కేంద్రం, 10% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అనుసంధానానికి సంబంధించి గతంలో నాబార్డు నిధులు అనేది ఇస్తే ప్రస్తుతం నేరుగా బడ్జెట్లోనే కేటాయింపులు అనేది చేశారు. అలాగే జాతీయ రహదారులకి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 25,000 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలు అంటే జాతీయ రహదారుల్ని నిర్మించాలి అన్నట్టుగా కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అందులో కూడా పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో జాతీయ రోప్వే అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేయదలిచినటువంటి బహుళవిధ రవాణా పార్కుల నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ల అమలుని కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో చేపడతాము అన్నట్టుగా చెప్పింది. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 35% అధికంగా 19,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి 2.5% అధికంగా 20,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపట్టేటటువంటి ఉపాధి హామీతో సహా కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉంటాయో వీటికి 135,944.029 కోట్ల రూపాయలని కేటాయించారు. అయితే 2021-22లో సవరించిన అంచనాలు 153,588 కోట్లకి చేరాయి. అయితే రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖకి 2022-23 సంవత్సరానికి సంబంధించి 199,000 కోట్లను కేటాయించారు. అలాగే సహకారం ద్వారా సమృద్ధి అనేటటువంటి ఈ నినాదంతో భాగంగా కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయటం జరిగింది. దానికి 900 కోట్ల రూపాయలని కేటాయించారు. అయితే ఇందులో 350 కోట్ల రూపాయలని ప్రాథమిక సహకార సంఘాలు అంటే ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క డిజిటలీకరణకు ఖర్చు చేయబోతున్నారు. అలాగే ఆదాయ పన్ను చట్టం ప్రకారం వార్షిక ఆదాయం 1 కోటి నుంచి 10 కోట్ల మధ్య ఉన్నటువంటి సహకార సంఘాలు ఇప్పటి వరకు 18.5% ప్రత్యామ్నాయ కనీస పన్ను లేదా మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అనేది చెల్లించాల్సి వచ్చేది. దానిని 15%కి తగ్గించారు. అలాగే సెజ్లు అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్లు లేదా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాము. వీటికి రానున్నటువంటి సెప్టెంబర్ 30లోగా కొత్త చట్టం తీసుకొస్తాము అన్నట్టుగా ప్రకటించారు. అంతేకాకుండా మనం చూస్తే ఈ ఏడాది జనవరి 27 వరకు కూడా దేశవ్యాప్తంగా 425 సెజ్కి అనుమతులు అనేది ఇచ్చారు. అయితే 2021 డిసెంబర్ 31 వరకు 268 చోట్ల వీటి యొక్క కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే 2021 సెప్టెంబర్ 30 వరకు కూడా సెజ్లు మొత్తం 6.28 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 25.60 లక్షల ఉద్యోగాలు కల్పించాయి. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. దీనికి గాను ఈ బడ్జెట్లో 48,000 కోట్లను కేటాయించింది. అలాగే పట్టణాల్లో వలస కార్మికులు మరియు కూలీలకి అద్దె ప్రాతిపదికన ఇల్లు కేటాయించేందుకు కూడా కేంద్రం ఓకే చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేటటువంటి పథకం కింద ఈ స్కీమ్ని అమలు చేయబోతోంది. అలాగే ప్రజలకి సురక్షిత తాగునీరు అందించేటటువంటి లక్ష్యంలో భాగంగా ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం 3.80 కోట్ల గృహాలకి నల్లా కనెక్షన్లు అంటే ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి అన్నట్టుగా బడ్జెట్లో ప్రతిపాదించింది. దీనికోసం 60,000 కోట్లను కేటాయిస్తున్నాము అన్నట్టుగా చెప్పింది. అలాగే జల మంత్రిత్వ శాఖకి 86,189 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇది గత బడ్జెట్ కన్నా 24% ఎక్కువ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యవసాయంలో టెక్నాలజీకి సంబంధించి సాంకేతికత మరియు సేంద్రియ పద్ధతుల ద్వారా మన దేశ వ్యవసాయ రంగాన్ని ముందుకు నడిపించాలి అన్నట్టుగా కేంద్రం ప్రతిపాదించడం జరిగింది. అందులో భాగంగా వ్యవసాయ మరియు అనుబంధ మరియు ఆహార శుద్ధి రంగాలకి అధిక కేటాయింపుల్ని చేయటం జరిగింది. అలాగే మనం చూస్తే కొత్తగా అగ్రి స్టార్టప్లకి ఆర్థిక సహకారం అందిస్తాము అన్నట్టుగా చెప్పింది. అలాగే పంటల విలువ మదింపు, సస్య రక్షణ, మందుల పిచికారీ,
అలాగే భూదస్త్రాల డిజిటలైజేషన్, వీటికి కిసాన్ డ్రోన్లను వినియోగిస్తాము అన్నట్టుగా వెల్లడించారు. అంతేకాకుండా 2021-22లో ధాన్యం, గోధుమల సేకరణ ద్వారా రైతుల ఖాతాలకి 2.37 లక్షల కోట్ల రూపాయలని చెల్లించారు. అలాగే నాబార్డు ద్వారా సహ పెట్టుబడి విధానం కింద మనం చూస్తే అదనపు విలువ జోడించేటటువంటి గ్రామీణ వ్యాపార సంస్థలకి రుణాలు ఇచ్చేందుకు మూలధనంతో కూడినటువంటి నిధిని ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ అగ్రి స్టార్టప్లు రైతు ఉత్పత్తి సంస్థలకి అంటే FPOస్కి యంత్రాలని అద్దెకి ఇవ్వటం, సాంకేతికతని అందించటం లాంటి అంశాల్లో సహకరిస్తాయి. అయితే వ్యవసాయ పథకాలకి సంబంధించి కేటాయింపులు ఎలా ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ చెప్పారు. ఇందులో భాగంగా PM కిసాన్, పంటల బీమా పథకం, కృషోన్నతి యోజన, రాష్ట్రీయ కృషి వికాస్, మద్దతు ధరల పథకం, అలాగే వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకి, మత్స్య పశు సంవర్ధక డైరీ మంత్రిత్వ శాఖకి, ఆహార శుద్ధి పరిశ్రమలకి కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేవి చేశారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని కేంద్రం 18 లక్షల కోట్లకు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం 16.50 లక్షల కోట్లు అయితే అందులో 75% పూర్తి చేశాము అన్నట్టుగా వెల్లడించింది. అలాగే పౌరుల యొక్క ఆస్తుల క్రయ విక్రయ దస్తావేజుల రిజిస్ట్రేషన్కి దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని, ఒకే ఆప్షన్గా అందుబాటులోకి తీసుకురాబోతున్నాము. ఇందులో భాగంగా ఒకే దేశం, ఒకే రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్తో జాతీయ సార్వజనిక పత్ర రిజిస్ట్రేషన్ వ్యవస్థని అనుసంధానించడానికి రాష్ట్రాలని ప్రోత్సహించబోతోంది. ఇందులో భాగంగానే భూముల రికార్డుల నిర్వహణని సమాచార సాంకేతికత ఆధారంగా చేపట్టే వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి 22 భారతీయ భాషల్లోకి కూడా భూమి రికార్డులను తర్జుమా చేసే సదుపాయాన్ని తీసుకొస్తాము అన్నట్టుగా ఆర్థిక మంత్రి చెప్పారు. అలా ఈ చర్యలన్నింటి ద్వారా దేశవ్యాప్తంగా ఏకరూప రిజిస్ట్రేషన్ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు దోహదపడతాము అన్నట్టుగా చెప్పారు. అలాగే చైనా సరిహద్దు వెంబడి గ్రామాల్లో మౌలిక వసతుల్ని బలోపేతం చేయడానికి ఒక పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా సరిహద్దుల్లోని గ్రామాలని ఉజ్వల గ్రామాల కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఆ గ్రామాల్లో మౌలిక వసతులు, గృహ నిర్మాణం, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, రోడ్డు సంధానత, పునరుత్పాదక ఇంధన సరఫరా, ప్రజల జీవనోపాధికి ఊతమివ్వటం, ఇలాంటివన్నీ చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ప్రస్తుతం చైనాతో తూర్పు లదాఖ్లో ప్రతిష్టంభన కొనసాగటం, అలాగే వాస్తవాధీన రేఖకు చేరువగా చైనా కొత్త గ్రామాల్ని నిర్మించటం లాంటి పరిణామాల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత అనేది ఏర్పడింది. అలాగే ప్రస్తుత 2022-23 కేంద్ర బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వేకి 1.40 లక్షల కోట్ల రూపాయలని కేటాయించారు. 2021-22 బడ్జెట్ కంటే ఇది 30,312 కోట్ల రూపాయలు, అలాగే సవరించిన అంచనాల కంటే 20,311 కోట్ల రూపాయలు అధికం. అలాగే వేగంగా దూసుకుపోయేటటువంటి కొత్త తరం వందే భారత్ రైళ్లు ఇక అధిక సంఖ్యలో రాబోతున్నాయి. కొత్తగా 400 వరకు ఇలాంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను తీసుకురావచ్చే విధంగా కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదనలు అనేవి చేయటం జరిగింది. ఇందులో భాగంగా ఈ రైళ్ల నిర్మాణంలో ఉక్కుని కాకుండా తేలికపాటి అల్యూమినియాన్ని వినియోగిస్తారు. తక్కువ బరువుతో వీటిని రూపొందించడం ద్వారా అవి ఉక్కుతో చేసినటువంటి రైళ్లతో పోలిస్తే తక్కువ విద్యుత్ని వినియోగించుకుంటాయి. అయితే ఇక్కడ చూడండి, రైల్వేకి సంబంధించి మొత్తం 140,367.13 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. అయితే ఇక్కడ కెన్ బెత్వాకి డైరెక్ట్గా ఇలాగా బడ్జెట్లోనే నిధుల్ని కేటాయించారు. అలా కెన్ బెత్వాకి తీసిపోయిందా పోలవరం ఏమన్నా అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే ఈ కెన్ బెత్వా నదుల యొక్క అనుసంధానానికి 44,605 కోట్ల రూపాయలని కేటాయించారు కదా. అలా కేంద్ర బడ్జెట్లో కోస్తా జీవనాడి అయినటువంటి ఈ పోలవరం ప్రస్తావన ఏది అన్నట్టుగా ఇక్కడ అడుగుతూ ఉన్నారు. మనం చూడండి, పోలవరానికి సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం వ్యయం ఎంత అవుతుంది? 55,656.87 కోట్లు. అయితే సాంకేతికత కమిటీ అనుమతులు ఇచ్చిన తర్వాత 47,725 కోట్లు, ఇంతవరకు 18,336 కోట్లు ఖర్చు చేశారు. 2014 తర్వాత 13,633 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు. ఈ 7 ఏళ్లలో కేంద్రం 11,812 కోట్ల రూపాయలని ఖర్చు చేసింది. ఏటా సగటున 1,688 కోట్లని మాత్రమే ఇస్తూ ఉంది. అయితే గత 4 ఏళ్లలో మనం చూస్తే
2018-19లో 1400 కోట్లు, 2019-20లో 1850 కోట్లు, 2020-21లో 2243.20 కోట్లు, అలాగే 2021-22లో 1070 కోట్లని మాత్రమే కేటాయించింది. కెన్ బెత్వా నదుల యొక్క అనుసంధానం వల్ల 24.20 లక్షల ఎకరాలకి ప్రయోజనం అనేది కలుగుతుంది. 62 లక్షల జనాభాకి తాగునీరు అందుతుంది. అలాగే 103 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి, 27 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం అనేది లభిస్తుంది. అయితే పోలవరం వస్తే ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం 30.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో 2 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు అయితే 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. దీనివల్ల 540 గ్రామాల్లోని 28.5 లక్షల జనాభాకి తాగునీరు అందుతుంది. అలాగే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది సాధ్యమవుతుంది. అలాగే ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకి 1.5 టీఎంసీల నీటిని సరఫరా చేయొచ్చు. గోదావరి నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణా జలాలకి మళ్లించవచ్చు. దీంతో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా అదనపు నీరు అనేది అందుతుంది. అయితే పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వటానికి ఇంకా దాదాపు 30,000 కోట్లకు పైగా ఖర్చవుతుంది అనేసి అంచనా. అయితే ఈ లెక్కన కేంద్రం అనేది రీఎంబర్స్ చేస్తూ పోతే మొత్తం నిధులు ఇచ్చేందుకు ఎన్నేళ్లు పడుతుంది? అయితే ఈలోగా నిర్మాణ వ్యయం అనేది ఎలా పెరుగుతుంది? ఒకవేళ అంచనాలు మారితే మళ్ళీ అనుమతులు సాధ్యమేనా అన్నటువంటివి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్నలు. రక్షణ రంగానికి వచ్చేసరికి 5,25,166 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇది మన యొక్క జీడిపిలో 2%గా ఉంది. గత బడ్జెట్లో చేసినటువంటి కేటాయింపుల కన్నా ఇది 9.8% అధికం. అలాగే స్వదేశీ సంస్థల నుంచి ఆయుధ వ్యవస్థల కొనుగోలుకి ఈసారి ప్రాధాన్యం అనేది దక్కింది. అలాగే R&Dలో కూడా ప్రైవేట్ సంస్థలకి చోటు కల్పించాలి అన్నట్టుగా కేంద్రం నిర్ణయించింది. అయితే రక్షణ శాఖలో పెట్టుబడి వ్యయం కింద కేటాయించినటువంటి మనీలో 68% దేశీయ పరిశ్రమల నుంచి చేపట్టే కొనుగోళ్లకి వినియోగిస్తారు. అలాగే నౌకాదళానికి ఇచ్చినటువంటి మనీ గత ఏడాది 33,253 కోట్లుగా ఉంటే నేవీ 46,021 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసింది. అంతేకాకుండా రక్షణ బడ్జెట్లో పింఛన్ల కోసం 119,696 కోట్లు, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం 20,100 కోట్లను కేటాయించారు. పెట్టుబడి వ్యయంలో సైన్యానికి 32,015 కోట్ల రూపాయల్ని ప్రత్యేకించారు. పెట్టుబడి వ్యయం కింద వైమానిక దళానికి 55,586 కోట్లను కేటాయించారు. అలాగే సరిహద్దు రహదారుల సంస్థకి పెట్టుబడి వ్యయం కింద 3,500 కోట్ల రూపాయల్ని కేటాయించారు. అలాగే కోస్ట్ గార్డ్ దళానికి పెట్టుబడి వ్యయం కింద 4,246 కోట్ల రూపాయల్ని ప్రత్యేకించారు. అంతేకాకుండా R&D కేటాయింపుల్లో 25% రక్షణ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకి, పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలకే కేటాయించారు. అలాగే మనం చూస్తే ఈసారి రక్షణ కేటాయింపుల్లో పెట్టుబడి వ్యయం కింద 152,369 కోట్ల రూపాయల్ని కేటాయించారు. ఇది 2021-22 నాటి సవరించిన అంచనాలతో పోలిస్తే 10% ఎక్కువ. అలాగే రెవెన్యూ వ్యయం కింద 2,33,000 కోట్ల రూపాయల్ని కేటాయించటం జరిగింది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్, సింగరేణి బొగ్గు గనులు వీటికి మినహా కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి పెద్ద కేటాయింపులేమీ కనిపించలేదు. మనం చూస్తే విశాఖ ఉక్కుకి మొత్తం 910 కోట్ల రూపాయల్ని ప్రకటించారు. 2021-22లో 595 కోట్ల రూపాయల్ని కేటాయించి అంచనాల సవరణ నాటికి 730 కోట్లకు పెంచారు. అలాగే ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి 56.66 కోట్లని కేటాయించారు. 2021-22లో 60.35 కోట్లు ప్రకటించినా కూడా అంచనాల సవరణకు వచ్చేసరికి అది 20.11 కోట్లకి తగ్గిపోయింది. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలకి 44 కోట్లు ఇవ్వటం జరిగింది. విశాఖ పోర్టు ట్రస్ట్కి 207.99 కోట్ల రూపాయల్ని కేటాయించారు. అలాగే విశాఖ పెట్రోలియం వర్సిటీకి 150 కోట్ల రూపాయల్ని కేటాయించారు. సింగరేణి కాలరీస్కి 2,000 కోట్ల రూపాయల్ని కేటాయించారు. అలాగే రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్కి 33,049 కోట్ల రూపాయలు దక్కబోతున్నాయి. ఆర్థిక సంఘం నిర్దేశించినటువంటి ప్రకారం కేంద్రం రాష్ట్రానికి 4.047% మొత్తాన్ని కేటాయించబోతోంది.
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో ద్రవ్యలోటు అంటే ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం అంచనాని జీడీపీలో 6.8% నుంచి 6.9%కి సవరిస్తున్నాము అన్నట్టుగా ప్రకటించారు. వృద్ధి కోసం అధిక వ్యయాలు చేయాల్సి ఉండటం దీనికి కారణంగా చెప్పటం జరిగింది. అలాగే అంచనాలకు మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు అనేవి అధికంగా నమోదయ్యాయి. మనం చూస్తే ప్రత్యక్ష పన్ను వసూలు అంచనాల్ని బడ్జెట్లో 11.08 లక్షల కోట్లు పెడితే సవరించిన అంచనా కింద 12.5 లక్షల కోట్లకు చేర్చటం జరిగింది. అలాగే మన దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసుల్ని ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థలకు అనుసంధానం చేయబోతున్నాము అన్నట్టుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల ప్రజలు తమ యొక్క ఖాతాల్ని ఆన్లైన్లో చూసుకోవటంతో పాటుగా పోస్టాఫీసుల్లోని ఖాతాల మధ్య పోస్టాఫీస్ నుంచి ఏదైనా బ్యాంకు ఖాతాకి నగదు బదిలీ చేసుకునేందుకు వీలవుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంత రైతులు మరియు సీనియర్ సిటిజన్లకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది అన్నట్లుగా పేర్కొన్నారు. అలాగే మన దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం పెంచేందుకు బ్యాటరీ స్వాపింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలు లభ్యం కాకపోవటం లాంటి ఆటంకాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐతో పాటుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 73,948 కోట్ల డివిడెండ్ లభిస్తుంది అన్నట్టుగా ప్రభుత్వం ఈ బడ్జెట్లో అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే సవరించిన అంచనాల ప్రకారం ఆర్బీఐ డివిడెండ్ మిగులు నిధులు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్థిక సంవత్సరాల నుంచి 1,01,353 కోట్లు ప్రభుత్వానికి చేరబోతున్నాయి. దీంతో పోలిస్తే 2022-23లో వచ్చే మొత్తం 27% తక్కువగా ఉండబోతోంది. అలాగే శరీరం మీద ధరించేటటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అంటే వేరబుల్స్తో పాటుగా ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్ల తయారీని దేశంగా పెంచేందుకు వాటికి అవసరమైనటువంటి విడి భాగాల మీద కస్టమ్స్ సుంకాల్ని తగిన విధంగా సవరించాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్ ఛార్జర్లు అడాప్టర్లలో వినియోగించేటటువంటి ట్రాన్స్ఫార్మర్ విడి భాగాలకి సుంకాల్ని 10-15% నుంచి 5%కి, మొబైల్ ఫోన్ కెమెరా మాడ్యూల్ తయారీకి అవసరమైనటువంటి కెమెరా లెన్స్ దిగుమతి మీద సుంకాన్ని 10-15% నుంచి 2.5%కి తగ్గించింది. అలాగే పాలిష్డ్ కట్ వజ్రాలతో పాటుగా విలువైనటువంటి రంగురాళ్ల మీద దిగుమతి సుంకాన్ని 7.5% నుంచి 5%కి తగ్గిస్తున్నట్టుగా ఈ బడ్జెట్లో వెల్లడించారు. అలాగే 5G స్పెక్ట్రమ్ వేలం అన్నటువంటిది 2022లోనే ఉండబోతోంది అన్నట్టుగా ప్రకటించారు. అంకురాల ప్రోత్సాహకాలకి సంబంధించి మనం చూస్తే విజయవంతమైనటువంటి అంకురాల సంఖ్య అనేది బాగా పెరిగింది. అలా 2022 మార్చి 31 నాటికి ప్రారంభమైనటువంటి అంకురాలకి 10 ఏళ్లలో 3 ఏళ్ల పాటు పన్ను ప్రోత్సాహకాల్ని ఇవ్వాలి అన్నట్టుగా గతంలో ప్రతిపాదించారు. అయితే కోవిడ్ నేపథ్యంలో దీన్ని మరొక ఏడాది పాటు పొడిగించి 2023 మార్చి 31 వరకు ప్రారంభమైనటువంటి అర్హత ఉన్నటువంటి అంకురాలకి ఈ పన్ను ప్రోత్సాహకాల్ని విస్తరించబోతున్నారు. అలాగే అత్యవసర రుణ హామీ పథకాన్ని 2023 మార్చి వరకు కూడా కొనసాగించబోతున్నారు. దీనికి సంబంధించి రుణ హామీలకి అదనంగా 50,000 కోట్ల రూపాయలని చేర్చి 5 లక్షల కోట్ల రూపాయలకి పెంచారు. అలాగే దేశీయంగా సోలార్ సెల్స్ మరియు సోలార్ మాడ్యూళ్ల తయారీకి సంబంధించి పిఎల్ఐ పథకం కింద ప్రోత్సాహకాల్ని ప్రస్తుతం ఇస్తున్నటువంటి 4,500 కోట్ల రూపాయల నుంచి 24,000 కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది. 2030 నాటికి 280 గిగావాట్ల ఇన్స్టాల్డ్ సోలార్ సామర్థ్యం సాధించాలి అన్నటువంటి లక్ష్యాన్ని సాధించటం కోసం ఈ పిఎల్ఐ పథకానికి అధికంగా 19,500 కోట్ల రూపాయలని కేటాయిస్తున్నట్టుగా వెల్లడించారు. అలాగే కొన్ని ఉక్కు ఉత్పత్తుల మీద యాంటీ డంపింగ్ సుంకాన్ని రద్దు చేయటం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్, కోటెడ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు, అలాయ్ స్టీల్ బార్లు, హై స్పీడ్ స్టీల్ మీద యాంటీ డంపింగ్, అలాగే సివిడి సుంకాల్ని రద్దు చేస్తున్నాము అన్నట్టుగా వెల్లడించారు. బిఎస్ఎన్ఎల్కి వచ్చేసరికి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికి 44,720 కోట్ల రూపాయల మద్దతును ఇస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. 4G స్పెక్ట్రమ్ కోసం ఈ మూలధన సహాయం ఉంటుంది అన్నట్టుగా పేర్కొన్నారు. అలాగే అన్ని రంగాల్లో డిజిటలీకరణ అనేది కొనసాగుతున్నటువంటి ప్రస్తుతం డేటా నిల్వ కేంద్రాలు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలకు కూడా మౌలిక సదుపాయాల హోదాని కల్పించాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల డేటా కేంద్రాల పరిశ్రమ అన్నటువంటిది విస్తరించే అవకాశం అనేది కలుగుతోంది.
అలాగే కేంద్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖకి సంబంధించి ప్రస్తుత బడ్జెట్లో ఈ శాఖకి 25,172.28 కోట్ల రూపాయలని కేటాయించింది. 2021-22 బడ్జెట్లో 24,435 కోట్ల రూపాయలని కేటాయిస్తే దానికన్నా ఇది 3% అధికం. ఇందులో భాగంగా సక్షం అంగన్వాడీ, మిషన్ పోషణ్ 2.0, అలాగే మహిళల రక్షణ సాధికారత చేపట్టినటువంటి మిషన్ శక్తి కార్యక్రమం, చిన్నారుల సంరక్షణ సంక్షేమానికి ఉద్దేశించినటువంటి వాత్సల్య కార్యక్రమం, అలాగే జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ, వీటన్నింటికీ కూడా కేటాయింపులు అనేవి జరిగాయి. అయితే మనం చూస్తే కేంద్ర బడ్జెట్కి సంబంధించి మన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మూడవ ప్రధాని ఇందిరాగాంధీ మంత్రివర్గాల్లో ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ పనిచేశారు. అలా మొత్తం ఆయన 10 బడ్జెట్లలో 8 వార్షిక, 2 మధ్యంతర బడ్జెట్లను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆయనకి ఉంది. అలా మొత్తం 10 బడ్జెట్లను ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు అన్నట్టుగా ఇక్కడి ఆర్టికల్. అయితే కేంద్ర బడ్జెట్ 2021-22లో సవరించినటువంటి అంచనాలు పోలిస్తే 2022-23 బడ్జెట్లో మొత్తం 1,74,909 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి కేటాయింపులు పెరిగినటువంటి విభాగాలేంటి, కేటాయింపులు తగ్గినటువంటి రంగాలేంటి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. కేటాయింపులు పెరిగిన విభాగాలు చూడండి: వడ్డీలు, అప్పుల చెల్లింపులు, రాష్ట్రాలకి గ్రాంట్లు, రుణాలు, రహదారులు, వంతెనలు, కమ్యూనికేషన్ సర్వీసులు, రైల్వేలో పెట్టుబడులు, రక్షణ, పింఛన్లు, పోలీస్, విద్య, అలాగే గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలకి అంటే ఈ రంగాలకి కేటాయింపులు అనేవి పెరిగితే పౌర విమానయానం, వైద్యం, ప్రజారోగ్యం, గృహ నిర్మాణం మరియు ఇతర వ్యయాలకి సంబంధించి కేటాయింపులు అనేవి తగ్గాయి. కేంద్ర బడ్జెట్ యొక్క మొత్తం అంచనా ఇప్పుడు 39.45 లక్షల కోట్లుగా ఉంది కదా. ఇందులో ఆదాయ వనరులు 22.84 లక్షల కోట్లుగా ఉంది. అలాగే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలోని 14 రంగాలకి ఉత్పాదకతతో ముడిపడినటువంటి ఆర్థిక ప్రోత్సాహకాల్ని ఇవ్వబోతున్నారు. దానివల్ల 60 లక్షల కోట్ల ఉద్యోగాల కల్పన అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ 4 సూత్రాలు ఆధారంగా ప్రస్తుత బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అవి ఏంటి? 1. ప్రధాని గతిశక్తి యోజన, 2. సమీకృత అభివృద్ధి, 3. ఉత్పాదకత అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, 4. పరిశ్రమలకి ఆర్థిక ఊతం ఇవ్వటం. అయితే దీనికి సంబంధించి రాష్ట్రాలకి చేయూతనివ్వటం కోసం 1,00,000 కోట్ల రూపాయలతో ప్రత్యేకమైనటువంటి నిధిని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం 1.68 లక్షల కోట్లను తీసుకొచ్చారు. అలాగే ఎంఎస్ఎంఈ వ్యవస్థల్ని ఆదుకునేందుకు 2 లక్షల కోట్ల రూపాయలతో రుణ హామీ ట్రస్ట్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ ద్వారా 3.8 కోట్ల కుటుంబాలకి కుళాయి కనెక్షన్లు ఇవ్వటానికి 60,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్ల నిర్మాణానికి 48,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే కొండ ప్రాంతాల అభివృద్ధికి 8 రూపాయల నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు డిఫెన్స్ బడ్జెట్లో 68% నిధుల్ని దేశీయ సంస్థలకే ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. డిఆర్డిఓ, ఇతర రక్షణ పరిశోధనా సంస్థల భాగస్వామ్యంలో ప్రైవేట్ సంస్థలకి కూడా అవకాశం ఇవ్వబోతున్నారు. అలాగే కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖకి 3,030 కోట్ల రూపాయలని కేటాయించారు. పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పనకి ప్రత్యేక గ్రీన్ బాండ్లను తీసుకురాబోతున్నారు. సోలార్ ఫలకల తయారీకి 19,500 కోట్ల రూపాయలని అదనంగా కేటాయించారు. అలాగే విద్యుత్ మోటార్ల రంగానికి ఊతమివ్వటం కోసం ఈ ఛార్జింగ్ కేంద్రాల్లో బ్యాటరీలను ఇచ్చిపుచ్చుకునే విధానానికి అనుమతిని ఇచ్చారు. బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తికి 4 పైలట్ ప్రాజెక్టులను తీసుకురాబోతున్నారు. అలాగే ప్రధాని ఈ విద్యా కింద ప్రస్తుతం ఉన్నటువంటి ఛానళ్లని 12 నుంచి 200కి పెంచారు. ఉపాధ్యాయుల యొక్క డిజిటల్ నైపుణ్యాల వృద్ధికి శిక్షణ ఇవ్వబోతున్నారు. విద్యార్థులందరికీ ఈ కంటెంట్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 5Gని కూడా ఈ సంవత్సరం నుంచే ఈ 5G సాంకేతికతని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అడవుల పెంపకానికి ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం ఇచ్చేలాగా గిరిజనుల కోసం అటవీ పెంపకానికి ప్రత్యేక పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఇలా ఈ సంవత్సరం బడ్జెట్లో ఇవి ప్రధాన అంశాలుగా మనం చెప్పచ్చు. అలాగే ఇక్కడ చూడండి, సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకి మొత్తం 288 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇందులో నుంచి మొత్తం 210.75 కోట్ల రూపాయలని ముస్సోరీలో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఉన్నతీకరణ, ఢిల్లీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్లో
శిక్షణ సదుపాయాల పెంపు, ఐఏఎస్ సెక్రటేరియట్ అధికారుల శిక్షణ కోసం నిర్ణయించారు. అలాగే కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖకి 14,217 కోట్ల రూపాయల్ని ఈ బడ్జెట్లో కేటాయించటం జరిగింది. ఇది గత బడ్జెట్తో పోలిస్తే 3.9% తగ్గుదల. అలాగే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి 5,020.50 కోట్ల రూపాయల్ని కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే చూస్తే 674 కోట్ల రూపాయలు ఎక్కువ. అలాగే యానిమేషన్ మరియు గేమింగ్ రంగాల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రంగాల్ని ప్రోత్సహించడం ద్వారా యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుంది అన్నట్లుగా చెప్పారు. అలాగే కరోనాతో పేదల ఉపాధి అనేది తగ్గిపోయినటువంటి సందర్భంలో ఈ ఏడాది బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారని అనుకున్నా కూడా ఈ పథకానికి ఈ బడ్జెట్లో 73,000 కోట్ల రూపాయలని కేటాయించారు. గత బడ్జెట్లో కూడా ఇంతే మొత్తం కేటాయించినా కూడా 98,000 కోట్లుగా సవరించడం జరిగింది. అంటే గత సంవత్సరం సవరించిన అంచనాల కన్నా ఇది 25.51% తక్కువ. అలాగే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకి 3,030 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇందులో భాగంగా 460 కోట్లు కాలుష్య నియంత్రణకి, 361.69 కోట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మిషన్కి కేటాయించారు. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలైనటువంటి ఈవీఎంలు, వాటి యొక్క కొనుగోలు, వీవీప్యాట్లు, అలాగే బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు లాంటి వాటి కోసం కేంద్రం బడ్జెట్లో 1,525 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే లోక్సభ ఎన్నికలకి సంబంధించి 180 కోట్లు, ఫోటో గుర్తింపు కార్డుల కోసం 18 కోట్ల రూపాయలను కేటాయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇవి ఈ బడ్జెట్లోని ముఖ్యాంశాలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.